ఆదాయంలో భక్తుల దర్శనాల సంఖ్యతో రికార్డులు సృష్టించిన తిరుమల వెంకన్న మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. స్టాక్ మార్కెట్లో శ్రీవారు వాటాదారయ్యారు. స్వామివారి పేరిట స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేశారు. దీనికి సంబంధించిన డాక్యుమెంట్లను సిడిఎస్ఎల్ ఎండి సిఎస్ రెడ్డి ఈవో సాంబశివరావుకు అందజేయగా ఇకపై స్వామివారి పేరు మీద స్టాక్ మార్కెట్లో షేర్లు కూడా ఉండబోతున్నాయి. తిరుమల వెంకటేశ్వర స్వామికి ఇప్పటివరకు కానుకల రూపంలో భూములు, నగదు, బంగారం, వెండి, విదేశీ కరెన్సీ వంటివి హుండీలో వేస్తున్నారు. అప్పుడప్పుడు షేర్లను సర్టిఫికెట్ల రూపంలో స్వామివారి పేరిట రాసి హుండీలో వేసేవారు ఉంటున్నారు. సర్టిఫికెట్ల రూపంలో ఉన్న ఆ షేర్లను మార్చుకోవటంలో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇలా 1,80,00,000 విలువైన షేర్లు టీటీడీ దగ్గర ఉన్నాయి. ఇలా స్వామివారికి షేర్లు, సెక్యూరిటీల రూపంలో కానుకలు బదిలీ చేయాలనుకునే భక్తులకు వెసులుబాటు కల్పిస్తూ తిరుమల వెంకన్న పేరిట డీమ్యాట్ ఖాతాను తెరిచారు. ప్రపంచంలో ఎక్కడి నుంచైనా ఈ డీమ్యాట్ ఖాతాలోకి షేర్లు, సెక్యూరిటీ బాండ్లను బదిలీ చేసి జమ చేయవచ్చు. ఇటు స్వామివారికి బంగారం రూపంలో వచ్చే కానుకల సంఖ్య పెరిగిపోతోంది. స్వామివారికి వచ్చే కానుకల 100 కిలోలనే ఉంటున్నాయి. గత ఏడాది ఆగస్టు 1న 1,800 కిలోల బంగారాన్ని ఎస్బీఐలో జమ చేశారు. దీనిని ముంబైలోని మింట్లో కరిగించగా 1,250 కిలోల స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం వచ్చింది. దీనిపై 1% బంగారాన్ని వడ్డీ కింద ఎస్బీఐ టీటీడీ ఖాతాలో జమ చేస్తోంది. గత ఏడాది కాలంలో తిరుమల శ్రీవారి ఆలయం హుండీలో కానుకల రూపంలో వచ్చిన బంగారం సుమారు టన్నుకు చేరినట్లు సమాచారం. ఈ మొత్తం బంగారాన్ని ఈ నెలలో ఎస్బీఐలో జమ చేయడానికి అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ డిపాజిట్ల స్వీకరణ, గత ఏడాది జమ చేసిన బంగారానికి సంబంధించిన డాక్యుమెంట్లను ఇవ్వడానికి ఎస్బీఐ చైర్పర్సన్ అరుంధతి భట్టాచార్య తిరుపతి రానున్నారు.